మీకోసమే చదవండి. All students interested in playing cricket should assemble at the ground by 3:30 p.m. కొత్త కోచ్. ఎప్పుడు నువ్వు ఫస్ట్ బ్యాటింగా? ముందు స్టార్స్ ఆడతారు బే. ఏయ్ ఆ సెల్ ఫోన్ ఇరా. వాడు ఇయ్యడు. ఇప్పుడు మనీషా ఫోన్ వస్తుంది కదా. ఏరా ఈరోజు మనీషాని కలిసా కదా, ఏమైంది? మనీషా. హాయ్ మనీషా. యునో మా డాడ్ నాకు సెల్ ఫోన్ ఇచ్చాడు. మనం గేమ్ ఆడదామా? నువ్వు నీ నెంబర్ చెప్పు, గుర్తుపెట్టుకోగలనో లేదు చూద్దాం. దానికి నా నెంబర్ ఎందుకు? ఏదో ఒక నెంబర్ చెప్తే సరిపోదా? నో 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 నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటే రోజు మాట్లాడుకోవచ్చు కదా. ఎక్స్చేంజ్ చేసుకోకపోతే మాట్లాడక్కర్లేదుగా కదా. మనీషా వాడిని ఏడిస్తున్నావు కదా, మరి నీ సంగతి ఏంటమ్మా? ఇక్కడేమో కీపింగ్ లో క్యాచ్ డ్రాప్, ఇంటి దగ్గర అమ్మాయిని చూడగానే టాప్. అరే 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 క్యా హువా రే? ఏంద్రా భయ్, క్లీన్ బోల్డ్ అయ్యావు. అరే వద్దురా. అరే ఏ వికాస్, రేపు సాయంత్రం సినిమా ప్రోగ్రామ్ గుర్తుందిగా? మా నాన్న చంపేస్తాడు. మీ నాన్న ఇంకా బొమ్మరేలిలో ప్రకాష్ రాజేనా ఏమైనా మారాడా? మీ అబ్బాయి ప్రోగ్రెస్ కార్డ్ జోబులో పెట్టి తిరుగుతున్నట్టున్నావు. రైటర్ అవుతాను అంటాడు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో మార్క్స్ చూస్తుంటే నా కొడుకేనా అనిపిస్తుంది. స్ట్రిక్ట్ గా ఉండాలి సార్. మా అమ్మాయికి 7 ఏళ్ళు. చెక్ ద ఇండియా చూసి హాకీ అంది, తంతానన్నా. అబ్సల్యూట్లీ. మా వాడు నాకు చెప్పకుండా క్రికెట్ ఆడి క్లాసులు మానేసాడబ్బా. కాళ్ళు ఇరక్కొట్టా. I don't want my son to be an artist. Art can't feed. He'll do an MBA. పిల్లలు ఈ టెండర్ ఫ్లవర్స్ ఇదంతా హంబక్కబ్బా. ఫ్రీడమ్ వాల్యూ పిల్లలకేం తెలుసు సార్. గదమాయించి రూట్ లో పెట్టాలి గానీ. భయపెట్టాలి జై భార్గవ్. నాన్న గుర్తొస్తే వనకాలంతే. మనల్ని ఎలా పెంచారు మన పేరెంట్స్? అర్థమైందా? వేలకు కడుతున్నాం ఇక్కడ. జాగ్రత్తగా చదువుకోవాలి. సార్ ఇప్పుడు మీరు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ సెలెక్ట్ చేసుకోవాలి. అవన్నీ ఏం వద్దు, మీరు పాఠాలు చెప్తే చాలు. తప్పదు సార్, ఇవి కూడా పాఠాలే. మండే ఆఫ్టర్నూన్స్ డాన్స్ అండ్ ఎలక్యూషన్. ఎలక్యూషన్ అబ్బాయిని చెప్పనివ్వండి సార్. వాడు నేను చెప్పిందే వింటాడు. వెన్స్డేస్ కరాటే అండ్ సైన్స్ ప్రాజెక్ట్. ఫ్రైడేస్ స్పోర్ట్స్ అండ్ ఎస్ఏ రైటింగ్. ఎస్ఏ రైటింగే కదా? అప్పటి నుంచి ఇంకా ఎస్ఏ రైటింగ్ లోనే ఉన్నావా? నా రైటింగ్ గురించి వదిలే గానీ రమేష్ గారి షూటింగ్ వాళ్ళ నాన్న గొడవ విను. అరే రమేష్ ఏంట్రా? ఆరో ట్యూబ్లైట్ ఇవాళ, మొన్న కూడా 2 పాలు కొట్టావు. తప్పుకో. నీ సుపుత్రుడు తిన్నాడా? వాడికి అన్నం పెట్టే వచ్చాను. వాడికి చెప్పు, ఈసారి హాఫ్ ఇయర్ లో ఫెయిల్ అయితే కొట్లో కూర్చోబెడతాను. ఇక్కడ ఈ కుర్రాడికి ఇచ్చే జీతం, వాడి స్కూల్ ఫీజు 2 మిగులుతాయి. వాడు సినిమాలంటే ఇష్టపడుతున్నాడు. వాడు డైరెక్టరే అవుతాడంట. నిజంగా? మొన్న క్రికెట్ అంటే పిచ్చన్నాడు. వాడిని మణరత్నంగా మార్చాలో టెండూల్కర్ లా తీర్చిదిద్దాలో తెలియట్లా. రెండిట్లో ఎవరో ఒకరు అయిపోతే కొట్టు కట్టేసి కోట్లు చేసుకోవచ్చు కదా. జోకులు ఆపండి. వాడిని రేపు వచ్చి కొట్లో కూర్చోమను. హాఫ్ డే కదా, పని నేర్చుకుంటాడు. కుదరదు. ఏ? రేపు వాడికి షూటింగ్ ఉంది. హీరో ఎవరంట? మహేష్ బాబా, ఎన్టీఆర్, రవితేజ. రేయ్ ఎన్నిసార్లు చెప్పాలరా? యాక్ట్ చేయకు, బిహేవ్ చేయి. బిహేవ్ చేయడం అంటే ఏంటి? అది కూడా నేనే చెప్పాలా? యాక్షన్. మళ్ళీ మా చెల్లి నడిపించా అంటే వీడు దేవగా చెప్పమంటే బ్యాంగ్ గా చెప్తున్నాడు. నాకేం ఎమోషన్ రావట్లే. నాన్న ఏం చేస్తున్నావు ఇక్కడ? సినిమా తీస్తున్నాను నాన్న. సినిమానా? నేను చూపిస్తాను నీకు సినిమా. నాన్న ప్లీజ్ నాన్న వద్దు నాన్న, కొట్టొద్దు నాన్న, ప్లీజ్ నాన్న, చదువుకుంటాను నాన్న, వద్దు నాన్న. నో. ఏంట్రా బాక్స్ అది? మళ్ళీ ఆ రోషన్ గారి చేతిలో తన్నులా? రే రోజు బాక్స్ వీడిది, భోజనం వాడిది. రే వీడిని చూస్తుంటే ఎలా ఉన్నాడు రా? ఆడా ఊతపానికి యూనిఫామ్ వేసినట్టుండు మామా. బాక్స్లే ఉందిరా. రోజు బ్యాండ్కైనారా? అలా అయినా బ్రెయిన్ పెరుగుతుందని. పెరిగింది చాలు, పో పోబే పో.
ఏంట్రా లాగి పెట్టి 2 ఇవ్వలేవా? ఎప్పుడు ఆడుకుంటాడో నువ్వు ఏడవడమేనా? నువ్వు నోర్మి బే. నీలా ప్రతి చిన్న దానికి అందని తంతే. రేయ్ ఆ మొహం చూడు, ఆ ముక్కు చూడరా. మళ్ళీ ఎవరితో బాబు ఫైటింగ్? చిచ్చా 3 घंटों से बैठे हुए हैं जी. मेरे वालों నిలబడి తాగుతున్నారు. साला డబ్బులేమో రేపు రేపు అంటారు. చల్ భగా ఉनको. వదులు. छोड़ ना रे. छोड़ बे. बस से खाया सो छोड़. बहुत हो गया. दिखता नहीं क्या बे? ఇంకా తింటున్నాం కదా. 3 గంటల నుంచి ఫుకట్లో కూర్చోడానికి तेरे बाप का होटल है क्या रे? రేయ్ तेरे बाप का होटल है क्या? వద్దురా, వద్దురా మైకి. మైకి ఇవేంద్రా? ఓ సాలే మార్. నువ్వు మారో పోరా. పోరా డైరెక్టర్. ఏ ఆశీష్, ఏంట్రా ఒక్కరోజు వస్తే 4 రోజులు రావు ఏంటి? మమ్మీ రిటర్న్సా? వద్దు, నీ ఫేస్లో ఫ్లాష్ బ్యాక్ కనిపిస్తోందిలే. బ్యాట్ తీసుకోరా. ఆశీష్, మాధు సార్ ఏం చెప్పారా నీకు? రోజు కనీసం 18 గంటలు చదవాలని చెప్పారా లేదా? ఇలా రోడ్ల మీద గంటలు ఆడుతుంటే నాశనం అయిపోతావురా వెధవా. చదువుతున్న వాడివని దిగులు చెందకు. ఆటపాట మేము సప్లై చేస్తాను లేరా. ఏంటి సప్లై చేసేది? ఈరోజు కార్తిక్ గారు చేసాడు సప్లై పతంజలి సార్ క్లాస్లో. మోగిపోయింది గంట. చదువది ఎంత గల్గిన రసజ్ఞత ఇంచుక చాలకున్న ఆ చదువు నిరర్థకంబు గుణ సంయుతులెవ్వరు మెచ్చరు. చదువది ఎంత గల్గిన ఏర్ మీ ఫ్రెండ్స్ చెప్పొద్దారా మీరు? ఏం వింటున్నావు? బాగుందా మ్యూజిక్? చెప్పు. అగో నువ్వు చెప్పురా. ఆషిక్ బనాయా ఆషిక్ బనాయా అప్నే. పద్యం బతాయా నహీ సునాయా దెబ్బ తగలాయా. పెద్దవాళ్ళారు వెళ్ళండి. ఆషిక్ బనాయా ఆషిక్ బనాయా. వీళ్ళే సంపత్ బాబు. ఎక్స్క్యూజ్ మీ. జోకులు చాలు, ఆడింది చాలు. ఈ రోజు నుంచి మనం క్రికెట్ ఆడదాం. ఎలా ఆడాలో అలా. బై ద వే ఐఎమ్ సంపత్, మీ కోచ్ని. ఈ రోజు నుంచి కమ్ ఆన్, గెట్ ఇన్ లైన్ అండ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్వ్స్. కమ్ ఆన్, కమ్ ఆన్, ఇన్ లైన్. కార్తిక్ బ్యాట్స్మెన్. మైకేల్ ఆల్రౌండర్. షమీమ్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్. నిసార్ ఫాస్ట్ బౌలర్. గౌతమ్ ఆల్రౌండర్. నోయల్ బ్యాట్స్మెన్. వికాస్ ఆల్రౌండర్. సిద్ధాంత్ బ్యాట్స్మెన్ అండ్ కెప్టెన్. రాజేందర్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్. కలీం బ్యాట్స్మెన్. రమేష్ ఆల్రౌండర్. రూల్ నంబర్ 1, నో సెల్ ఫోన్స్ అట్ ప్రాక్టీస్. ఓకే, రేపటి నుంచి గ్రౌండ్లో షార్ప్ 3:30 అలా ఉండాలి. 1 నిమిషం ఆలస్యమైనా గ్రౌండ్ చుట్టూ 10 రౌండ్లు. ఇవాళ మాత్రం 5 రౌండ్లు. ఓకే, అర్థమైందా? నౌ సే అలాంగ్ విత్ మీ. గో GHS. కమ్ ఆన్. Go GHS. 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 Come on, run. Run. సిద్ధాంత్, ఇంకెప్పుడు గ్రౌండ్లో తీసుకురావద్దు. దిస్ ఇస్ యువర్ లాస్ట్ వార్నింగ్. గో. అమ్మా, ఇది క్రికెట్ ట్రైనింగ్.
నేను యాక్షన్ అంటే అంతా పరిగెట్టాలి. నేను పరిగెట్టడం ఏంట్రా బాబు? ఒక్క రౌండ్కే ప్రాణం పోయేటట్టుంటే 5 అంటాడు ఎలా రా? లేటుగా వస్తే పదట. ఉయ్బే ఆయన ఒక్కడైతే మనం ఎంతమంది ఉన్నాం రైట్ 3:30 షార్ప్. రేపు చూపిద్దాం మన యూనిటీ ఎంతో. అందరం 15 minutes లేట్గా వెళ్దాం. ఓకే గాయస్ 3:45.